త్వరలో 40,000 ఉద్యోగాలు. చెయ్యి ఎమ్మెల్సీని చెయ్యి, ఏం చేస్తావు చూద్దాం. ఈనాడు ఒక్కదానికే కనపడ్డది ఉద్యోగాలు త్వరలో అనేది. ఎవరు రాయాలి మరి? ఈనాడు ఆయనకు అనని మాటలు ఎడ కనపడ్డాయి. ఆక్స్ఫర్డు స్టాన్ఫర్డ్లా ఉస్మానియా యూనివర్సిటీని చేస్తారంట. ప్రపంచంతో పోటీ పడేలా వర్సిటీని అభివృద్ధి చేస్తాం. ఓయూకు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే. డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడదాం. అప్పుడు క్యాంపస్లో ఒక్క పోలీసులు పెట్టొద్దు. ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళని తెలపనివ్వండి. కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. హెచ్సియులో ఇప్పుడు మీరు పోయి ప్రారంభించినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమం చూసినావా? ఈ ప్రారంభ కార్యక్రమం కట్టింది కూడా కేసీఆర్. ఆయన కేసీఆర్ కట్టిన దానికే మీరు పోయి ప్రారంభించారు. కేసీఆర్కు మళ్ళీ ఇస్తే ప్లాట్లు చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు కేసీఆర్ కట్టిపోయిన వాటికి మీరు రిబ్బన్ కటింగ్లు చేసినటువంటి రిబ్బన్ కటింగ్, ఇట్లాంటి బిల్డింగ్లు అన్నీ కేసీఆర్ కట్టిపోతే మీరు రిబ్బన్ కటింగ్ చేసినటువంటి బిల్డింగ్లు ఏమేమి ఉన్నాయో చెప్తాను నేను, ఏ కార్యక్రమాలు ఉన్నాయో. మా ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సాధించబోతా ఉన్నారు. ఒకటి, ఈయన 20 నెలల్లో 2,20,000 కోట్ల అప్పు చేసిండు, కానీ ఒక్కటి కూడా కట్టలేదు. కట్టకపోగా గత ప్రభుత్వం కట్టినటువంటి వాటికి వేటికి దాదాపు 20 కార్యక్రమాలకు, 20 అభివృద్ధి కార్యక్రమాలకు ఏమంటారు రిబ్బన్ కటింగ్ చేసినాయి. ఇవన్నీ గత ప్రభుత్వం చేసినాయి. ఏంటివంటే ఆరంగర్ ఫ్లైఓవర్ మొన్న రీసెంట్గానే స్టార్ట్ అయింది. ఆరంగర్ ఫ్లైఓవరు కేసీఆర్ హయాంలోనే టెండర్లు పిలిచిరు, కట్టిరు, అయిపోయింది. ఈయన కేవలం పోయి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఆ ఫ్లైఓవర్లకు పెయింట్లు వేపిస్తున్నాడు, రంగులు వేపిస్తున్నాడు, బొమ్మలు. ఇంకో పీజీఆర్ ఫ్లైఓవర్ను కూడా గత ప్రభుత్వం చేసింది, ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసిండు. గోపన్పల్లి ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ చేసిండు. బైరమాల్గూడ ఫ్లైఓవర్ ఇది గతంలోనే అయ్యింది. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుద్దిరెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈయన పోయి రిబ్బన్ కటింగ్లు చేసిండు. ఇంకోటి ఏంది, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు గతంలోనే కట్టి ఈయన రిబ్బన్ కటింగ్ చేసిండు. 6 ఎస్టీపీలు, ఆ ఎస్టీపీలు అంటే ఈ మురుకు నీళ్ళని మంచిగా మార్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. ఆ 6 ఎస్టీపీలు ఎన్నున్నాయి? మీర్ అలంలో ఒకటి, నాగోల్లో ఒకటి, కాజాకుంట ఒకటి, ఫతేనగర్ ఒకటి, సఫిల్గూడ, ఇంకోటి నల్ల చెరువు. ఈ 6 ఎస్టీపీలను ప్రారంభించిన, ఎస్టీపీలను చేసింది, నిర్మాణం చేసింది గత ప్రభుత్వం. దాంట్లో కేటీఆర్ గారు చాలా కీలకంగా వ్యవహరించి వాటిని నిర్మాణం చేపించారు. దేవన్నపేట పంప్ హౌజు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఈయన పోయి రిబ్బన్ కటింగ్లు చేసిండు. ఇది కూడా గత ప్రభుత్వం చేసిండు. నల్లగొండ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ రిబ్బన్ కటింగ్ చేసిండు. దొడ్డి కొమరయ్య భవన్ రిబ్బన్ కటింగ్ చేసిండు, గత ప్రభుత్వమే కట్టింది. కాలోజీ కళాక్షేత్రము వరంగల్లో ఉన్నటువంటి దానికి అది మొత్తం గత ప్రభుత్వం కట్టింది. మొత్తం స్థానికంగా కూడా బాగా తెలుసు కూడా, రిబ్బన్ కటింగ్ చేసిండు. జహీరాబాద్ ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ కార్యక్రమే. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం అయిపోయింది, పంపులు ఆన్ చేసిరు, రిబ్బన్ కటింగ్ చేసిరు. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2 ఈయన కూడా ఇదే రిబ్బన్ కటింగ్ కార్యక్రమం చేసిరు. బాబు జగ్జీవన్ రావు భవను ఇది రిబ్బన్ కార్యక్రమమే, గత ప్రభుత్వం కట్టిపోయింది, రిబ్బన్ కార్యక్రమం చేసిరు. ఇక ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంలో ఉందిగా మన నల్గొండలో, దాన్ని ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఓపెనింగ్, ఇది రిబ్బన్ కార్యక్రమం. ఇది కూడా గత ప్రభుత్వం చేసింది, రిబ్బన్ కటింగ్ చేసిండు. స్పోర్ట్స్ భవనము రిబ్బన్ కటింగ్ చేసిండు. ఇంకోటి ఈ ఏంది TMREIS స్కూల్స్ ప్లస్ కాలేజ్ బిల్డింగు ఇబ్రహీం బాగ్ అనేటువంటి దాంట్లో అక్కడ కూడా ఆ బిల్డింగ్లకు సంబంధించినటువంటి రిబ్బన్ కటింగ్ చేసిండు. స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ నానక్రామ్గూడలో రిబ్బన్ కటింగ్ కార్యక్రమం చేసిండు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ని నిన్న పోయి చేసింది, అది గత ప్రభుత్వం ఫండ్స్ కేటాయించి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఎవరు వీసీ గారు మాట్లాడుతూ, శ్రీ కుమార్ గారు మాట్లాడుతూ ఏమంటా ఉన్నారు, ఇది ఓయూ అంతర్గత నిధులకు వెళ్ళే కట్టుకున్నాం అని చెప్పేసి నొక్కి చెప్తా ఉన్నారు వారు. ఎందుకో మరి అంతా బాధ. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు చెప్పకుండా ఓయూ అంతర్గత నిధులకు వెళ్ళి మేము డెవలప్ చేసుకున్నాం, ఓయూ అంతర్గత నిధులకు వెళ్ళి మేము దీన్ని కట్టుకున్నాం అని చెప్పేసి మాట్లాడారు. అంతర్గత నిధులు అనేటివి ఏమి ఉండయండి. ఓయూకు స్పెషల్గా ఆదాయం ఏం రాదండి రాష్ట్రానికి. ఓయూకి స్పెషల్గా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఏముండవు. దానికి అక్కడ పనులేం వసూలు చేయరు. అంతర్గతంగా నిధులు ఎక్కడికెళ్ళి వస్తాయి? అది ఒక అటానమీ బాడీ ఉంటుంది, కానీ దానికి కేటాయించాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాం. అంతర్గత నిధులే ఉన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన 1000 కోట్లు ఇస్తాను ఎందుకంటా ఉన్నాడు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ A1 నియోపోలిసు ఇది కూడా ఈయన ఓపెనింగ్ చేసింది, ఇది గత ప్రభుత్వం చేసింది. మొత్తం చేసినటువంటి కార్యక్రమాలు ఇవే అన్నమాట. సో ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాన్ని రిబ్బన్ కటింగ్ చేసిన అనమాట. ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఇక ఈ అదృష్టంగా ఉండాలి ఇట్లా, ఎందుకంటే రిబ్బన్ కటింగ్ చేసినా కానీ ఇక ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుకునే అవకాశం వస్తున్నందుకు. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశము. ఇక సుప్రీంకోర్టు ఇంకా ఇంకొక అంశం ఉన్నది. ఢిల్లీకి పోయారు కదా వీళ్ళు ఢిల్లీకి పోయి ఏం చేసినారు. ఇప్పుడు ఢిల్లీకి పోయిండు ఆయన.
బ్లాక్ మార్కెట్లో ఎరువులు అంట ఎక్కువ ధరకు అమ్ముతున్న వైనం నాసిరకం ఇస్తున్నారంట రైతులు. ఇంకా తీరని యూరియా కష్టాలు, పంపిణీ కేంద్రాల వద్ద బారులు, రోడ్డెక్కి ధర్నా చేస్తున్నటువంటి అన్నదాతలు చూసి ఎమ్మెల్యే గోడ దుంకి పారిపోతుంటే పట్టుకున్నారంట. బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే ఆ తర్వాత ఎత్తైన ప్రహారీ గోడపైన దూకి పారిపోయే ప్రయత్నం చేసినట్టు వెంబడించి పట్టుకున్న అధికారులు. ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురికి కాలులో విశ్లేషణ, ఎమ్మెల్యే కృష్ణ సాహా. ఎమ్మెల్యేలు ఉరకాల్సి వస్తుంది పరిస్థితి.